అందరికీ నమస్తే అండి. నిన్న గన్నవరం దగ్గర హైందవ శంఖారావం అనే సభ జరిగింది. భారీ సభ, లక్షల్లో జనం వచ్చారు. ప్యూర్లీ ఈ సభ అజెండా ఏమిటయ్యా అంటే హిందూ సెంటిమెంట్ రాష్ట్రంలో రగిలించడం, హిందూ మనోభావాలను కాపాడడం, హిందువులకు సంబంధించి ఒక అజెండా క్రియేట్ చేయడం, దాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు అని మాత్రం అనొద్దు. ఎందుకంటే దీనికి అటెండ్ అయిన చాలామంది హిందూ స్వాములు ఉన్నప్పటికీ, హిందూ సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఉన్నప్పటికీ, సినీ గేయ రచిత అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు వచ్చినప్పటికీ ఒక హిడెన్ అజెండా మాత్రం హిందూ ప్లస్ పాలిటిక్స్, రిలీజియన్ ప్లస్ రాజకీయం కలపడానికి. ఆ తరహా స్పీచ్ కూడా కొంతమంది మాట్లాడారు. పురంధేశ్వర్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది ఆ తరహా స్పీచ్ కూడా మాట్లాడారు. సో రాజకీయ ప్రయోజనం ఆశించకుండా, రాజకీయ ప్రయోజనం లేకుండా ఇంతెంత కోట్లు ఖర్చు పెట్టి లక్షల మందితో సభలు ఎందుకు పెడతారు? సో ఆ ఎజెండా ఉంది. పైగా ఇది బీజేపీ బ్యాక్ అండ్ ఉంటుంది. సో ఇది నడిపిస్తుందా, నడిపించదా? బీజేపీకి ఏమైనా ఉపయోగపడదా? సభ సక్సెస్ అయింది, జనం భారీగా వచ్చారు. ఇంకొక నెల రోజుల పాటు దాని గురించి మాట్లాడుకుంటారు. అరే ఆ సభకి వెళ్ళాము, ఆ సభ బాగుంది, వాళ్ళు ఇలా అన్నారు, ఆయన ఇలా అన్నారు అని మాట్లాడుకుంటారు. సో సభకు వెళ్ళిన వాళ్ళందరూ 90% పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అది రిలీజియన్, నరనరాన నశాలను ఉండే రిలీజియన్. దాన్ని కాదు అని ఎవడైనా అండు. ఆ సభ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండటం మాట్లాడినట్టే లెక్క అంటారు. సో ఆ ట్రాన్స్లో దీనిలో ఉండిపోతారు. కాబట్టి సభ సక్సెస్ అయినట్టే, సభ గొప్పగా ఉన్నట్టే, అంతా బాగున్నట్టే. సో మనం కూడా అదే చెప్పాం, సభ సక్సెస్ అయింది, సభ చాలా బాగుందనే చెప్పాం. అయితే ఇక్కడ దీనిలో బీజేపీ వాళ్ళ పొలిటికల్ అజెండా కనిపించట్లేదా? దానిలో ఎక్కువగా బీజేపీతో సంబంధం ఉన్న వాళ్ళే ఎక్కువ మంది అటెండ్ అయ్యారు కదా. ఆల్మోస్ట్ అందరూ. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా? జనసేన పార్టీ నాయకులు వేరే వాళ్ళు ఏమైనా వెళ్ళారా? లేదా టీడీపీ వాళ్ళు వెళ్ళారా? చంద్రబాబు గారు, లోకేష్ గారు టీడీపీ వాళ్ళు ఏమైనా వెళ్ళారా? లేదు. స్వామీజీలు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు, బీజేపీ నాయకులు వెళ్ళారు, పురంధేశ్వర్ గారు అండ్ సమ్ బీజేపీ లీడర్స్ వెళ్ళారు. సో ఇది ప్యూర్లీ బీజేపీ వాళ్ళ ప్లాన్. అయితే ఏపీలో వర్కౌట్ అవుద్దా? హిందుత్వం అవ్వకపోవచ్చు. ఇదే బీజేపీ 5 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వాన్ని రగిల్చాలని చూసింది. ఇప్పుడు పాజిటివ్ వేలో రగిలిస్తున్నారు. బహిరంగ సభ ద్వారా, శంఖారావం ద్వారా ఒక పాజిటివ్ యాంగిల్. గత 5 ఏళ్లలో నెగిటివ్ వేలో రగిలించారు. దేవాలయాలు ఏమైనా దాడులు జరిగితే వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం, దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడడం. ఆ దాడులు ఎవరు చేశారో వైసీపీ వాళ్ళు కనిపెట్టలేదు, బీజేపీ వాళ్ళు కనిపెట్టలే. గత 5 ఏళ్లలో దేవాలయాల మీద దాడులు జరిగాయి, అంతర్వేద రథం దగ్ధం చేశారు, చాలా దారుణాలు జరిగాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు తేల్చలేదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళు తేల్చలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరిలోనే ఎవరో ఉండుంటారేమో, అందుకే వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ తేల్చలేదు. సో అంటే గత 5 ఏళ్లలో కూడా బీజేపీ హిందూ సెంటిమెంట్తో ఎదగాలని చూసింది, కానీ ఆ సెంటిమెంటు, ఆ ప్లాను వర్కౌట్ అవ్వలేదు. బహుశా ఈ హైందత్వ శంఖారావం అనే సభ అందుకే పెట్టారేమో, రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన సెంటిమెంట్ని చూపించడానికి. కాకపోతే నాకు తెలిసి ఈ సెంటిమెంట్లు ఏమీ ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవ్వవు. ఆంధ్రప్రదేశ్లో మతాన్ని కులం డామినేట్ చేస్తుంది, కులాన్ని వ్యక్తి పూజ డామినేట్ చేస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మతం అనేది చివరిలో ఉంటుంది. ఫస్ట్ వ్యక్తి పూజ, ఆ తర్వాత కులం. ఈ రెండు కూడా మతాన్ని, మత సెంటిమెంట్ని డామినేట్ చేసేస్తాయి. అది ముస్లిమ్స్లో ఉంటుంది ఆ యూనిటీ. చూడండి, ముస్లిమ్స్కి సంబంధించి ఏదైనా ఒక పార్టీ వచ్చిందంటే యావరేజ్ 80% అబోవ్ వేస్తారు. అదే ఎంఐఎం పార్టీ తెలంగాణలో అంత బలంగా ఉంది. వాళ్ళకి సరైన లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో అయినా సరే వాళ్ళకి మంచి ఓట్లే వస్తాయి. ముస్లిమ్స్లో ఆ యూనిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎందుకు పార్టీ పెట్టలా? ఒక నియోజకవర్గం మొత్తాన్ని గెలిపించడానికి కావాల్సిన ముస్లిం ఓట్లు పెద్దగా ఆంధ్రప్రదేశ్లో లేవు. ఆ నంద్యాల, ఆళ్లగడ్డ అటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వాళ్ళని డామినేట్ చేసేలా వేరే కమ్యూనిటీ ఓట్లు కూడా ఉన్నాయి. కడప కానీ, పులివెందులు కానీ, ఇటు చోట్ల. కాబట్టి వాళ్ళు ఎంఐఎం అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదగడానికి అవకాశం లేదు కాబట్టి పెట్టలా. లేదంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చుంటే యూనిటీ ఉండేది, 90% ఓట్లు పడేవి. కానీ ఆ 90% ఓట్లతోనే వాళ్ళు చార్మినార్ దగ్గర, ఫలక్నామా దగ్గర గెలవగలరు. కానీ ఆంధ్రప్రదేశ్లో కడపలోనో, బద్వేల్లోనో, లేదంటే ఈ ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో గెలవలేరు. ఆ విషయం ఎంఐఎంకు తెలుసు. కానీ ముస్లిమ్స్లో యూనిటీ ఉన్నమాట వాస్తవం. ముస్లిమ్స్ యూనిటీని రాజకీయంగా పార్టీలు వాడుకుంటున్నమాట వాస్తవం. సో ఆ రిలీజియన్ సెంటిమెంటు, ఆ రిలీజియన్ రాజకీయం హిందువుల్లో అయితే లేదు. ఉన్నప్పటికీ యూపీలోనో, బీహార్లోనో ఉంటుందేమో తప్ప ఆంధ్రప్రదేశ్లో అస్సలు ఉండదు. ఎందుకు ఉండదంటే ఇక్కడున్నంత కులపిచ్చ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. సో మతపిచ్చ లేని రాష్ట్రం మనదే ఒక రకంగా.
మత పిచ్చిని లేదు అని ఎందుకు అన్నామంటే మత పిచ్చిని కుల పిచ్చి డామినేట్ చేస్తోంది కాబట్టి. సో కొన్ని రాష్ట్రాల్లో కుల పిచ్చి ఉన్నప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ మత పిచ్చి ఉంటుంది, ఆ తర్వాతే కుల పిచ్చి ఉంటుంది. మహారాష్ట్రలో లేదా కుల పిచ్చి, లేదా కులం బీహార్లో లేదా ఉత్తరప్రదేశ్లో లేదా? ఎప్పటికప్పుడు మాకు రిజర్వేషన్లు కావాలి, మమ్మల్ని బీసీల్లో కలపాలని చెప్పి చాలామంది ధర్నాలు ఆందోళనలు చేస్తారు కదా. సో పురోహిత్ అంటారు, రాజ్పుత్ అంటారు, తర్వాత ఈ జాట్లు అంటారు, ఇలా రకరకాల కులాలు ఉన్నాయి. అక్కడ కూడా యాదవ్ కమ్యూనిటీ అవి ఇవి ఉన్నాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్లాన్ ఏదైతే ఉందో హిందుత్వం అనేది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. వాళ్ళ డబ్బులు వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్ తప్ప ఆంధ్రప్రదేశ్లో రిలీజియన్ పాలిటిక్స్ నడవవు, కుల పాలిటిక్స్ నడుస్తాయి. అవి కూడా ఒక దశ వరకే. మన జరిగిన ఎన్నికల్లో కుల పాలిటిక్స్ కూడా నడవలేదు. 2024 ఎన్నికల్లో అయితే కుల పాలిటిక్స్ కూడా నడవల. ప్రజలు కులాన్ని కూడా చూడలేదు. అప్పుడు వ్యక్తిని చూశారు. అందుకే నేను చెప్పా, రాజకీయాల్లో వ్యక్తి ఇంపార్టెంట్, ఆ తర్వాత కులం ఇంపార్టెంట్, ఆ తర్వాత మతం చూస్తారనమాట. సో అందుకే బీజేపీ వాళ్ళ ఎన్ని ప్లాన్లు వేసినా సరే దీని రిలేటెడ్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. థ్యాంక్ యూ.